హలో అందరికీ. అందరు 10th క్లాస్ వాళ్ళు ఒక్క దగ్గర కలిస్తే ఎలా ఉంటది చెప్పండి? ఇలా ఉంటది. వీళ్ళందరూ 10th క్లాస్ వాళ్ళు గెట్ టుగెదర్ అయితే చేసుకుంటున్నారు. కానీ మా ఫ్రెండ్స్ మాత్రం కాదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇంత ఇంటెలిజెంట్ ఫెలోస్ అయితే ఉండరు. గెట్ టుగెదర్ చేశారనే నమ్మకం కూడా ఉండదు. ఫోన్ నంబర్స్ ఉన్నా ఫోన్ చేసుకోవాలని పరిస్థితిలో ఉంటాము మా ఫ్రెండ్స్ అందరూ. అందుకే చెప్తున్నాను. మీలో ఎంతమంది గెట్ టుగెదర్ చేసుకున్నారు అనేది చెప్పండి కమెంట్లో. మేమైతే అస్సలు చేసుకుంటామని నమ్మకం కూడా నాకైతే వస్తలేదు. వీళ్ళందరూ దాదాపు 17 ఇయర్స్ తర్వాత కలిశారు. వీళ్ళ బ్యాచ్ 2007-8 బ్యాచ్. చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ గర్ల్స్ వీళ్ళందరూ ఎంత బాగా నవ్వుకుంటూ వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అయితే ఉన్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళందరినీ చూస్తుంటే. అప్పుడు మా 10th క్లాస్ వాళ్ళైతే గుర్తుకొచ్చారు. ఫ్రెండ్స్తో కలిస్తే చాలా బాగా అనిపిస్తుంది. మన చిన్నప్పుడు ఏమేమి చేసాము, ఎన్ని కోతి పనులు చేసాము, ఎన్ని చిలిపి పనులు చేసాము, అవన్నీ గుర్తుకొస్తే మన ఫేస్ పైన ఒక నవ్వు అనేది వస్తుంది కదా. ప్రతి ఒక్కరికి 10th అనేది ఒక ఎమోషన్. స్కూల్లో 10th క్లాస్ వాళ్ళే సీనియర్స్ చెప్పినట్టే అందరూ 8th 9th వాళ్ళందరూ వినాలి. మేమైతే చిన్నప్పుడు అనుకుంటుంటిమి అసలు అన్నవాళ్ళని 10th వాళ్ళని అంటుంటిమి. తర్వాత మేము వచ్చాక మాకన్నా జూనియర్స్ మమ్మల్ని అంటుంటే అన్న అక్క అని. అలా చాలా బాగా కొంతమంది సీనియర్స్ని చూసి కూడా భయపడే వాళ్ళు. మేము కూడా అంతే చిన్నప్పుడు సీనియర్స్ నుంచి భయపడే వాళ్ళం. మమ్మల్ని చూసి మా జూనియర్స్ భయపడేవాళ్ళు. అలా వస్తూ ఉంటుంది 10th క్లాస్ ఒక పవరు. 10th క్లాస్ గెట్ టుగెదర్ అంటే ఫ్రెండ్స్తో కలుస్తారు, సార్ వాళ్ళు, గర్ల్స్ బాయ్స్ అలా. కానీ వీళ్ళు మాత్రం ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తారు. ప్రతి ఒక్క ఫ్యామిలీని అయితే ఇన్వైట్ చేశారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆల్మోస్ట్ వచ్చేసారు. చూడండి మీకే తెలుస్తుంది కదా, అందరు పిల్లలతో అయితే వచ్చేసారు. ఇక్కడైతే సార్ వాళ్ళను వెల్కమింగ్ చేస్తున్నారు అందరూ. అక్కడ బాయ్స్, ఇక్కడ గర్ల్స్ నిల్చొని అయితే సార్ వాళ్ళ పైన, మేడమ్స్ పైన అయితే ఇలా ఫ్లవర్స్ వేసి వెల్కమింగ్ అయితే చాలా బాగా చేశారు. అందరు ఫ్యామిలీస్ కూడా వచ్చారు. చాలా బాగా అనిపించింది. వీళ్ళు దాదాపు 17 ఇయర్స్ తర్వాత కలిశారు. కొంతమంది వాళ్ళు గుర్తుపట్టలేదు. అంటే చాలా ఇయర్స్ అయ్యాయి. డేస్ కూడా కాదు, ఇయర్స్ అయ్యాయి కదా. చిన్నప్పుడైతే ఎలానో ఉంటాము. ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు. అందరూ చేంజ్ అవుతారు. ఒక 1-2 ఇయర్స్కే చాలా చేంజెస్ అయితే వస్తాయి అందరిలో. కానీ వీళ్ళు 17 ఇయర్స్ తర్వాత అయితే కలిశారు. ఇది మా హస్బెండ్ వాళ్ళ గెట్ టుగెదర్ పార్టీ. ఫ్యామిలీస్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారని చెప్పారు కదా, అందుకే మేము కూడా వెళ్ళాము. అందరు ఫ్యామిలీస్ కూడా వచ్చారు. చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారు. చూడండి సార్ వాళ్ళందరూ కూర్చున్నారు. ఒక్కొక్కరిని అయితే ఇలా వెల్కమింగ్ చేస్తున్నారు. చిన్నప్పుడు సార్ వాళ్ళతో ఎలా ఉండే, ఏ సార్ అంటే భయం, ఏ సార్ అంటే ఇష్టం, ఏ సారు ఎలా చేశారు, ఏ మేడం ఎలా చేశారు అవన్నీ చెప్పారు. మేము కూడా అంతే. ఒకరము వెళ్ళి చూసి వచ్చేవాళ్ళము స్టాఫ్ రూమ్లో. ఏ సార్ వాళ్ళు వచ్చారు, ఏ సబ్జెక్ట్ సార్ వాళ్ళు వచ్చారు, మ్యాథ్స్ సార్ అలా రాలేదు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అందరికి మ్యాథ్స్ అంటే కొంచెం భయం ఉంటుంది కదా. ఈజీగానే ఉంటుంది సబ్జెక్టు, కానీ ఎందుకో తెలియని భయం ఉంటుంది. మ్యాథ్స్ అంటే మనకు ఇష్టమైన సబ్జెక్టు సార్ రాకపోతే అయ్యో సార్ రాలేదా అని ఫీల్ అయ్యేవాళ్ళం. అలా చేసేవాళ్ళము. ఇక్కడైతే అందరిని అయితే ఇన్వైట్ చేశారు. అందరు స్టేజ్ పైన కూడా కూర్చున్నారు. వీళ్ళు ఒక 1 మంత్లో అయితే ప్లాన్ చేశారండి. లాస్ట్ వరకు అయితే ఫెయిల్ అవుతుంది, సక్సెస్ కాదు అనుకున్నారు. కానీ సక్సెస్ అయింది. ఇక్కడైతే సరస్వతి పూజతో అయితే స్టార్ట్ చేశారు. అందరు సార్ వాళ్ళని ఇన్వైట్ చేశాక అందరు అక్కడికి వెళ్ళి అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు. మా స్కూల్లో అయితే ప్రేయర్ చేసేటప్పుడు మేము లాస్ట్కి ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్స్ కొంచెం ముందుకు ఉండేవాళ్ళు. మేము అన్ని కోతి పనులు చేసేవాళ్ళం వెనకాల ఉండి. మా ఫ్రెండ్స్ ముందు ఉంటుండే, వాళ్ళకి ఏం తెలియకుండా. ఎందుకంటే సార్ వాళ్ళు ముందే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయకుండా డిసిప్లిన్గా ఉంటుండే. పీటీ సార్ కూడా అప్పుడప్పుడు చెప్తుండే సరిగ్గా ఉండండి అని. ఇక్కడ గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటున్నారు వీళ్ళ 10th క్లాస్ వాళ్ళంతా. మా ఆయన వాళ్ళ 10th క్లాస్ బ్యాచ్ ఇదంతా. గర్ల్స్ బాయ్స్, సార్ వాళ్ళు అందరూ ఇలా గ్రూప్ ఫోటో ఎప్పుడు దిగుతామంటే 10thలో టీచర్స్ డే రోజే ఇలా ఫోటో తీసుకుంటారు అందరూ ఫ్రెండ్స్ కూడా టీచర్స్ గారు కొంతమంది క్లాస్లోనే ఉంటారు. నా 10th క్లాస్లో నేనైతే ఇంగ్లీష్ టీచర్ అయ్యాను. మా క్లాస్కే చెప్పాను 10th క్లాస్కి. చాలా భయం వేసింది. ఎందుకంటే మన ఫ్రెండ్స్కి మనం క్లాస్ తీసుకోవడం అంటే కష్టము, కానీ వాళ్ళు బాగా చెప్పావు అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన ఫ్రెండ్స్ మనల్ని బాగా చెప్పావు అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా హ్యాపీగా. తర్వాత నాకు బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది ఇంగ్లీష్కి. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే పిల్లగానే ఫోటో తీసుకున్న తర్వాత లంచ్ టైం అయింది. అందరూ ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చారు కాబట్టి ఫస్ట్ లంచ్ కంప్లీట్ చేసుకొని తర్వాత మళ్ళీ పార్టీ అయితే స్టార్ట్ చేశారు.
బాగా చేశారు వంటలు కూడా. మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ, బగారా రైస్, రోటీ. ఫుడ్ అయితే చాలా బాగుంది. లంచ్ కంప్లీట్ అయ్యాక స్కూల్ మొత్తం తిరిగి చూస్తున్నాము. చాలా బాగుంది స్కూల్. గ్రీనరీగా చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. మా హస్బెండ్ వాళ్ళు పెట్టిన చెట్లు కూడా ఉన్నాయంట ఇక్కడ. చాలా బాగా అనిపించింది ప్లెజెంట్గా. అన్ని ట్రీస్, అది సమ్మర్ సీజను. అలాంటప్పుడు ఇలాంటి చెట్లు ఉంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో తీసి కూడా చాలా డేస్ అయింది, నేను అప్లోడ్ చేయడం లేట్ అయింది. ఇక్కడైతే ఇది అంగన్వాడీ స్కూలు. అందులో గేమ్స్ ఆడడానికి జారుడు బల్ల, ఉయ్యాల అవన్నీ ఉన్నాయి. మా పిల్లలు అందులోకి వెళ్దామని చెప్పారు, కానీ దానికి లాకేశారు. ఎందుకు సమ్మర్ సీజన్ కదా అందుకే. ఇక్కడ లంచ్ కంప్లీట్ అయ్యాక కొద్దిసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము. తర్వాత అయితే అందరూ స్టేజ్ పైనకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేయడం, వాళ్ళు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు అనేది అయితే చెప్పారు ఒక్కొక్కరు వెళ్ళి. చిన్నప్పుడు మనకు స్టేజ్ ఫియర్ ఉంటుంది, కానీ చాలామందికి ఇప్పుడు కూడా ఉంది. చాలామంది అయితే చెప్పలేదు. మా ఆయన కూడా వెళ్ళాము, పరిచయం చేశాడు అందరికీ ఏం జాబ్ చేస్తున్నారు అని కూడా చెప్పాడు. ఒక అన్నకైతే వీడియో తీయమని ఇచ్చాము. ఆ అన్న వీడియో తీయకుండా అలానే చూశాడు, ఆ వీడియో మిస్ అయింది. 10th వాళ్ళకు సన్మానం చేస్తున్నారు సార్ వాళ్ళు. ఒక శాల్వా వేసి అలాగే ఒక షీల్డ్ ఇచ్చి, మా బాబు చూడండి ఎలా ఏడుస్తున్నాడు శాల్వా వేయగానే. మీలో ఎంతమంది 10th క్లాస్ వాళ్ళు గెట్ టుగెదర్ చేసుకున్నారో కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.